గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాన సత్యప్రసాద్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ, సహచార మంత్రివర్గ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. అది ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్ అని. ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక 6-7 దేశాలు, సౌత్ కొరియా, ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను, ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి. చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో మనం ఎట్లా చేయాలని చెప్పి పంపించాను. నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు. అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు. వాళ్ళు చెప్పింది నేను వినుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు, టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు, రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు, ఓపెన్గా పోస్ట్ చేశారు. ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గత చరిత్ర. ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు.
మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. మైక్ ఎందుకు కట్ అవుతుంది? నాకు గొంతాలే ఉండి మైక్. అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు. 15 నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రాసెస్లో 1 సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా, కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా, నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్, దే హ్యావ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను, అన్నీ నేనే ప్రిపేర్ చేయమన్నాను, ప్రిపేర్ చేశారు. మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్, ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చొని తయారు చేశాం. ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి.